మన్య కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, 4.5 ఏళ్లుగా కొనసాగుతుంది రష్యా ఉక్రెయిన్ వార్. అసలు యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? ముగింపు లేని వినాశనం వెనుకున్న వ్యూహాలేంటి? అసలు రానున్న రోజుల్లో ప్రపంచానికి ముప్పు తప్పదంటారా కోటేశ్వరరావు గారు? ఏంటి పరిస్థితి? గత 4.5 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పోరు తీరుతెన్నులు చూసినప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు రష్యా దగ్గర ఉన్నటువంటి భారీ ఆయుధాల సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో యుద్ధానికి దిక్కకుండా మెల్లమెల్లగా తాబేలు మాదిరి ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూ ఉంది. రెండో వైపు ఉక్రెయిన్కి నాటో దేశాలు మొత్తం అమెరికాతో సహా నాటో దేశాలన్నీ కూడా వెన్నుదన్నుగా ఉన్నాయి. రష్యాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చమురు కేంద్రాలు ఇతరత్ర కీలకమైనటువంటి ప్రాంతాల మీద దాడులు చేయడంలో ఉక్రెయిన్ ప్రదర్శించినటువంటి సత్తాని మనం చూసాం. నిజానికి ఉక్రెయిన్కి అంత సత్తా లేదు. అవి నాటో దేశాలు ఇచ్చినటువంటి మద్దతు, ఆయుధాలు, వాటికి శిక్షణ అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఉక్రెయిన్కి ఉన్నటువంటి సైన్యానికి ఉన్నటువంటి శిక్షణ లేకపోతే వాళ్ళ యొక్క సైనిక పాఠవాన్ని చూసినప్పుడు ఆధునికమైనటువంటి ఆయుధాలను ఉపయోగించేటువంటి సామర్థ్యం ఉక్రెయిన్ సైనికులకి లేదు కనుక అనేక దేశాలకు చెందినటువంటి నాటో నిపుణులందరూ కూడా ఉక్రెయిన్లో తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి గత 4.5 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా ఉత్తర కొరియా మీద కూడా అదే విధమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు కూడా క్షిపణులు కావచ్చు లేదా డ్రోన్లు ఇటువంటి విషయాల్లో వాళ్ళ దగ్గర కూడా నైపుణ్యం ఉంది కనుక వాటిని ప్రయోగించడానికి లేదా వాటి యొక్క అసెస్మెంట్ అంటే వాటి సామర్థ్యాన్ని అసెస్ చేయడానికి అనేక మంది ఉత్తర కొరియాకు చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అనేటువంటిది గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ ఈ విషయంలో 2 మాటలు మాట్లాడుతూ ఉంది. ఒకవైపు వేలాది మంది సైనికుల్ని ఉత్తర కొరియా నుంచి రప్పిస్తున్నారు, రష్యాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని నియమిస్తున్నారు అని చెప్తూనే నియమించారు తప్ప మా మీద దాడుల్లో వాళ్ళేమి ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఉదంతాలు లేవు అని మరొక మాట కూడా చెప్తా ఉంది. అందుకని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు రాయిటర్స్ సంస్థ కావచ్చు లేదా ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇచ్చేటువంటి కథనాలన్నీ కూడా ఏకపక్షంగా ఉంటున్నాయి, నిర్ధారితం కావట్లేదు, నిర్ధారితమైనటువంటి వార్తలు ఇవ్వడం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అందుకని నిజంగా ఉత్తర కొరియాలో ఏ మేరకు అక్కడ పనిచేస్తున్నారు అంటే నేను ముందే చెప్పినట్టుగా కొన్ని అంటే ఆపరేషన్ ఉంది, బ్యాక్ ఎండ్ వెనకాల ఉండేటువంటి ఆపరేషన్స్ కొన్ని చేస్తున్నారనేటువంటిది చెప్పుకోవచ్చు. ఉత్తర కొరియా కూడా గతంలో చెప్పింది, ఎందుకు మీరు సహకరిస్తున్నారా అంటే అవును మా సోదర దేశం, మేము ఒప్పందం చేసుకున్నాం, మా సోదర దేశం కనుక మేము సహకరిస్తే తప్పేమిటి అన్నారు తప్ప మేము సహకరిస్తున్నామని కానీ లేకపోతే మేము ఇన్ని వేల మందిని మిలిటరీని అక్కడికి పంపించామని కానీ ఉత్తర కొరియా అధినేత ప్రకటించలేదు. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారనేటువంటి మాట వాస్తవం. రష్యా వరకు వచ్చేసరికి చౌకగా తయారయ్యేటువంటి మందుగుండు ఉత్తర కొరియాలో చౌకగా తయారవుతుంది. అదేవిధంగా డ్రోన్స్ ఇరాన్ నుంచి వస్తున్నాయి. ఇట్లా తీసుకుంటున్నమాట వాస్తవం. దానికి ఆయా దేశాలకు అవసరమైనటువంటి సాయాన్ని మరో రూపంలో రష్యా అందజేస్తూ ఉంది. కోటేశ్వరరావు గారు, రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను రంగంలోకి దించితే ఒకవేళ దానివల్ల భవిష్యత్తులో ఆసియా దేశాల భద్రతపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఏమేమి ఉండేటువంటి అవకాశం ఏమీ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో దాదాపు 800 చోట్ల, అన్ని ఖండాల్లో 800 చోట్ల అమెరికా తన సైనిక కేంద్రాలను నిర్వహిస్తూ ఉంది. మరి ఆ సైనిక కేంద్రాలతోటి ప్రపంచానికి మరి రావాలి కదా. ఆ విధంగా చూసుకున్నప్పుడు
ఉత్తర కొరియా కానీ, రష్యా కానీ, లేకపోతే చైనా కానీ ఇట్లాంటి ఇంత పెద్ద సంఖ్యలో ఆ, సైన్యాన్ని నిర్వహిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకని అమెరికా తన వ్యూహాత్మక వైఖరిలో భాగంగా, ప్రపంచ పెత్తనంలో భాగంగా ప్రపంచాన్ని బెదిరించేందుకు ఆయా దేశాల్లో ఈ విధమైనటువంటి చేస్తాం. ఉదాహరణకు జపాన్, అది ఉత్తర కొరియాకు పక్కనే ఉంటుంది, చైనాకు దగ్గరలో ఉంటుంది, వియత్నాం వీటన్నిటికీ దగ్గరలో ఉంటుంది. అక్కడ 50,000 మంది సైన్యం నిరంతరం అమెరికా సైన్యం ఉంటుంది. దాని వైమానిక కేంద్రాలు, అంటే యుద్ధం ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి సన్నాహాలు అన్నింటితోటి అక్కడ అమెరికా సైన్యం ఉంది. మరి దానివల్ల ఏమన్నా ముప్పు వచ్చిందా? ఆసియా దేశాల కంటే ముప్పు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాకు అటువంటి సత్తా లేదు. ఒకవేళ అటువంటి దుస్సాహసానికి పాల్పడితే మనం చూస్తున్నాం, ఇరాన్ ఎంతో బలహీనమైనటువంటి దేశం, మిలిటరీ రీత్యా ఎంతో బలహీనమైనటువంటిది, అనేక దాని పాఠవాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇరాన్ని లొంగదీసుకోవడంలో గడిచినటువంటి 5 నెలలుగా మరి అమెరికా అన్ని పాటలు పడుతుందో మనం చూసాం. అందుకని ప్రపంచంలో ఇటువంటి పరిణామాలు ఉత్తర కొరియా నుంచి రష్యా వెళ్ళినా, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళినా కానీ అది ఏదో ప్రపంచానికి ముప్పుగా పరిగణిస్తుంది అనేటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పొచ్చు. కోటేశ్వరరావు గారు, ఇక్కడ రష్యా ఉత్తర కొరియా మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే రష్యా ఉత్తర కొరియా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందంతో అంతర్జాతీయ కూటమిల సమీకరణాలపైన ఎలాంటి మార్పు తెస్తుందంటారు? రష్యా ఉత్తర కొరియా మధ్య వ్యూహాత్మక ఒప్పందం ఇవాళ కుదరటం కాదు. 1950 దశకంలోనే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర కొరియా మీద దక్షిణ కొరియా, అదేవిధంగా అమెరికన్ సేనలు దాడులు చేసినప్పుడు ఆ ఉత్తర కొరియాకి మద్దతుగా రష్యా, ఆనాడున్నటువంటి సోవియట్ యూనియన్, అదేవిధంగా చైనా కూడా తమ సైన్యాలని కొరియాలోకి నడిపి ఒక యుద్ధం చేశాయి. ఏది? ఉత్తర కొరియా తరఫున. అప్పటి నుంచి 1950 దశకంలో యుద్ధ విరమణ జరగలేదు, ఒక శాంతి ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఆ దేశాలు ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్ గా ఆ ఉత్తర కొరియాలో నాటి సోవియట్ యూనియన్, ఆ తర్వాత దాని వారసురాలుగా వచ్చినటువంటి రష్యా, ఇవన్నీ కూడా ఒక విధంగా యుద్ధంలో ఉన్నట్టే. అందుకని అప్పటి నుంచి వాళ్ళ ఆ రెండు దేశాల మధ్య మిత్రత్వం కొనసాగుతూనే ఉంది 1950 దశకం నుంచి. ఇవాళ కొత్తగా వచ్చింది అయితే కాదు. కోటేశ్వర గారు, ఉత్తర కొరియా